ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ప్రజల్ని భయాందోళనకు గురి చేశారని మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి రాష్ట్ర ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. బీఆర్కే భవన్లో చీఫ్ ఎలక్టోరల్ అధికారిని కలిసి వినతి పత్రం అందించారు. సొంత గ్రామాల్లోనే ప్రజలు ఓటు హక్కును నమోదు చేసుకోవాలని కొడంగల్ సభలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మర్రి శశిధర్ రెడ్డి మండిపడ్డారు. హైదరాబాద్ నగరంలో నివసించే వారు సొంత గ్రామాల్లోనే ఓట్లను నమోదు చేసుకోవాలని, అలా చేయకపోతే సంక్షేమ పథకాలను కోల్పోతారని ప్రజల్ని భయాందోళనకు గురి చేశారని ఆరోపించారు. ఓటు ఎక్కడ నమోదు చేసుకోవాలనేది వారి స్వేచ్ఛకు సంబంధించిన అంశమని మర్రి శశిధర్ రెడ్డి అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్గా నమోదు చేసుకోకపోతే కళ్యాణ లక్ష్మి రాదు, షాదీ ముబారక్ రాదు, సన్నబియ్యం రావు, అన్నీ పోతాయి. అంతేకాదు ఓటు లేకపోతే మీరు చచ్చిపోయిన వాళ్లతో సమానం అనేటువంటి మాట ఈ రకమైనటువంటి విధంగా ఉద్దేశించి మాట్లాడడం ఇది చాలా ఆక్షేపణకరమైనటువంటి అంశం. కేంద్ర ఎన్నికల సంఘం వారు ముఖ్యమంత్రి గారికి నోటీస్ ఇవ్వాలి. ఓటర్ ఎక్కడ నమోదు చేసుకున్నాడనే దాంతో ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ కానీ ఎటువంటి బెనిఫిట్స్ కానీ ఆపేటువంటి హక్కు ఎవరికి లేదు.